నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. యూట్యూబర్ వైష్ణవి హత్యోదంతం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కన్నీళ్లు పెట్టిస్తోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే కాల యముడుగా మారి గర్భవతి అని కూడా చూడకుండా కత్తితో కిరాతకంగా పొట్టన పెట్టుకున్న తీరు సమాజాన్నే సిగ్గుతో తలవంచుకునేలా చేస్తోంది. అసలు ఆ కడుపులో ఉన్న పసి ప్రాణం ఏం పాపం చేసింది? హరిబాబు చంపింది తన భార్యను మాత్రమే కాదు, తన రక్తానికి వారసుడిగా పుట్టాల్సిన ఒక పసి ప్రాణాన్ని కడుపులోనే చిదిమేశాడు. ఆ కసాయి తండ్రి కత్తివేటుకు ఇంకా ఈ లోకాన్నే చూడని ఒక అభాగ్యపు పిండం అమ్మ కడుపులోనే విగత జీవిగా మారిపోయింది. హరిబాబు వైష్ణవిని చంపేంత క్షణికావేశంలో తనకు పుట్టబోయే బిడ్డ గురించి ఒక్క క్షణం ఆలోచించి ఉంటే ఆ చిట్టి ప్రాణం ఇవాళ ఊపిరి పోసుకునేదేమో. కానీ భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ వల్ల ఇంకా ఈ ప్రపంచాన్ని చూడని ప్రాణం కడుపులోనే గాలిలో కలిసిపోయింది. వైష్ణవి హరిబాబులది ఒక అందమైన ప్రేమ వివాహం. ఎంతో కష్టపడి పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు. యూట్యూబ్లో వీడియోలు చేస్తూ తన నవ్వుతో వేల మందిని నవ్వించే వైష్ణవి తన జీవితంలో ఇంతటి భయంకరమైన విషాదం దాగి ఉందని కలలో కూడా ఊహించి ఉండదు. అయితే ఈ హత్య వెనుక ఒక పాత గొడవ ఉందనే అనుమానాలు ఇప్పుడు బలపడుతున్నాయి. సరిగ్గా నెల రోజుల క్రితం పిల్లలు వద్దంటూ వీరిద్దరి మధ్య జరిగిన ఒక గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అప్పట్లో అది కేవలం వ్యూస్ కోసం చేసిన ప్రాంక్ వీడియో అని వాళ్ళు చేసినప్పటికీ నిజ జీవితంలో మాత్రం అదే గొడవ ఆమె ప్రాణాల మీదకు తెచ్చిందా అనే అనుమానాలు వస్తున్నాయి. గర్భవతి అయిన తన భార్యను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన భర్తే కోపంతో కత్తిపట్టి ఆమెను, తన బిడ్డను హతమార్చడం అత్యంత దారుణం. మరోవైపు వైష్ణవి తల్లిదండ్రుల ఆవేదన ఇప్పుడు మిన్నంటుతోంది. మా బిడ్డను కాపాడుకోలేకపోయా, ఆ కసాయి వాడిని ఉరితీయాలి అంటూ వారు చేసిన ఆర్తనాదాలు కోరుట్ల వీధుల్లో మార్మోగుతున్నాయి. వైష్ణవి మేజర్ అయ్యే వరకు వేచి చూసి మరీ ప్రేమించి పెళ్లి చేసుకున్న హరిబాబు అంతటి క్రూరత్వానికి ఎలా ఒడిగట్టాడనేది ఎవరికీ అర్థం కావడం లేదు. యూట్యూబ్లో నవ్వుతూ కనిపించిన వైష్ణవి తన కడుపులోని బిడ్డతో సహా ఇప్పుడు విగత జీవిగా పడి ఉండడం ఆ ఛానల్ సబ్స్క్రైబర్లను కూడా తీవ్రంగా కలిచివేస్తోంది. ఈ దారుణంపై సోషల్ మీడియాలో భారీ ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. భార్యను చంపి కడుపులోని బిడ్డను లోకం చూడకుండా చేసిన హరిబాబుకు అత్యంత కఠినమైన శిక్ష పడాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. ప్రెగ్నెన్సీ అనేది ఒక మహిళ జీవితంలో అత్యంత మధురమైన ఘట్టం. కానీ వైష్ణవి విషయంలో అది ఒక మరణ శాసనంలా మారింది.